శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. మీకు నా వీడియోస్ నచ్చితే చేయాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన వీడియోస్ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా 1 జూన్ నుంచి 15 జూన్ వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అంటే 1 జూన్ 2025, 15th జూన్ 2025, 15 డేస్ యొక్క ఈ ప్రభావం జూన్లో అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ రాశిలోనే శుక్రుడు ఉండడం వలన, సెకండ్ హౌస్ లార్డ్ మీ రాశిలో ఉండడం వలన కష్టపడి పనిచేసే తత్వం మీకు ఉంటుందండి. కష్టపడి సంపాదించే డబ్బు మీకు లభిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడు అందంగా తెలివిగా వస్త్రాలు కొనుక్కుంటూ, అలాగే మీరు బంగారు ఆభరణాలు కొనుక్కుంటూ, చదువులో ధీటుగా ఉంటూ, శుక్రుడు కదండి చక్కగా ప్రయాణాలు చేస్తూ అద్భుతంగా చాలా బాగుంటారండి. రవి బుధులు ద్వితీయ భావంలో ఉన్నారు. రవి బుధులు ద్వితీయ భావంలో ఉన్నారంటే జనరల్గా వీళ్ళు కెమిస్ట్రీ సంబంధించిన విద్యల్లో కొంతమంది ఉంటారు, ఇష్టపడుతుంటారు. అంటే కెమిస్ట్రీ సంబంధించిన సైన్స్ గ్రూప్స్ అంటాం కదా, అది ఇష్టపడుతుంటారు. అలాగే ధనవయోగం చాలా బాగుంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది అంటాం కదా, అదొకటి ఉందండి మీకు. అంతేకాకుండా రవి బుధులు కాంబినేషన్ వలన విద్యలో బాగా రాణించడము, ఆభరణ యోగం ఉండడము, వాగ్ధాటి వాక్చాతుర్యము ఎక్కువగా బాగా ఉండడం జరుగుతుంది మీకు. అంతేకాకుండా చాలామంది గాయకులు ఉన్నారండి మీ దాంట్లో. పాటలు పాడేవాళ్ళు, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ కూడా అవకాశాలు చాలా అద్భుతంగా వస్తాయి. అంతేకాకుండా 6వ తారీఖు నుంచి బుధుడు, 15వ తారీఖు నుంచి రవి కూడా బుధాదిత్యయోగంలోనే, అంటే బుధాదిత్యయోగంలోనే 3వ భావంలో ఉన్నారు. అంటే మీకు 3rd హౌస్లో ఉన్నారు. గురుడు కూడా ఉన్నాడు 3rd హౌస్లో. రవి బుధులు ఉన్నారంటే పిడివాదం ఎక్కువ ఉంటుందండి. మీరు బాగా తెలివైన వారు, పిడివాదులు, బాగా ఆ వాదన, పిడివాదులు అంటే వాదనలో మీరే సాటిని అర్థం. దానివల్ల గొప్ప అదృష్టము మీకు కలుగుతుందండి. మీకు గుర్తింపు కూడా బాగా లభిస్తుంది, ముందుకు వెళ్ళిపోతుంటారు. అలాగే గురు బుధుల వలన కూడా శాస్త్ర పరిజ్ఞానం మీకు బాగా ఉంటుంది. ఎక్కువగా మీ తమ్ముళ్ళని కలవడము, మీ చెల్లెల్ని కలవడము, అంతేకాకుండా మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ బాగా ఎక్కువ ఉండడము, ప్రజాదరణ బాగా ఎక్కువ ఉండడం జరుగుతుందండి. మీ రాష్ట్రాధిపతి కుజుడు కూడా పంచమస్థానంలోకి బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాడు. అంటే ఇంతకుముందు నీచస్థితిలో ఉన్నటువంటి కుజుడు 7వ తారీఖు నుంచి మీకు మంచి బ్రహ్మాండంగా సింహరాశిలో కుజుడు కేతువు కలిసి ఉన్నాడు. అంటే కుజ కేతువులు కలిసి పంచమస్థానం ఉండడం వల్ల యోగంగానే ఉంటుందండి. అంటే ముందర విద్య గురించి చెప్పుకుందాం. విద్యలో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి, కానీ అంతిమంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా వ్యవసాయదారులకి పంటలో వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్, అంటే వాళ్ళకి ఆర్థికంగా బాగుండడానికి అవకాశం ఉంది. ఏదైనా పుత్ర సంతాన యోగం కలగడము, పుత్రికా సంతాన జననం ముఖ్యంగా ముందు కలుగుతున్నాడు, ఒప్పుడతారు. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బాగా ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా కళారంగంలో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులకి అద్భుతంగా ఉంటుందంటే సందేహం లేదు. అలాగే సినిమాలో ఉంటుంది కదా, సినిమాసు, అలాగే టెలివిజన్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా పంచమస్థానం కుజుడు ఉన్నాడు కాబట్టి కొంతమందికి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా శత్రువుల వల్ల భయము, కొద్దిగా మీకు రుణ సౌకర్యాలు ఉండడానికి అవకాశము, అలాగే రోగాలకు సంబంధించిన ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుందండి. కొద్దిగా మీకు అప్పులు చేయడానికి చేయవలసి వస్తుంది. ఏదేమైనా మీ ఇంట్లో శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. వివాహాది వేడుకలు జరగడానికి కూడా మీకు అవకాశం ఉందండి. వివాహాలు కుదిరిన తర్వాత ఆటోమేటిక్గా మీరు వివాహాలు చేయడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క అనురాగం చాలా బాగుంటుందండి. ఏదేమైనా అష్టమస్థానం చూసుకోవడం వల్ల ఆయుర్దాయం ఎక్కువగా ఉండడమే కాకుండా మీకు తలవంతలకు వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడండి. భాగ్యస్థానానికి గురు దృష్టి ఉంది కాబట్టి ఆయన విద్యలో బాగా మీకు ఉన్నతమైన విద్య వచ్చేట్టు చేస్తూ ఉంటాడు. బహుశా విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడము, సైన్స్ గ్రూపులో చదవడము, అంటే డాక్టర్స్ వాళ్ళకి అద్భుతంగా ఉండడము, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ ఈ బిజినెస్ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదేమైనా మీరు తీర్థయాత్రలు చేయబోతున్నారు. అలాగే నైమిసారణ్య యాత్రలు కూడా మీరు చేయడానికి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. నైమిసారణ్య యాత్రలు చేయడం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటుందండి.
కలి ప్రవేశించినటువంటి ప్రదేశం ఏముందయ్యా అంటే నైమిసారణ్యం. అద్భుతంగా ఉంటుంది, లక్నో నుంచి దగ్గర. సో ఇది మీకు తెలిసే ఉంటుంది అనుకోండి. ఇట్లాగా మనకి తీర్థయాత్రలు చేస్తుంటారు. అలాగే కష్టపడి మీరు పనిచేయాలండి. జాబ్లో కష్టపడిందే మీరు విజయం సాధించలేరు. ఉద్యోగాలు కూడా అంత త్వరగా రావు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెప్పేదగ్గ సూచన ఏంటంటే, మీకు ఉద్యోగ భద్రత తక్కువ. మీరు కష్టపడి దగ్గర ఉద్యోగాలు నిలదొక్కోవడం కష్టం. అది నేను మీ మీద ఇబ్బంది ఏదో కోపంతోనో కక్షతో చెప్పడం కాదండి. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ వ్యయభావంలో ఉండిపోయాడు. మీ రాష్ట్రాధిపతి కూడా అంత మీకు శని మంచివాడు కాదు. ఏదైనా రాహు మిమ్మల్ని బాహువుల మీకు తిప్పుతాడంటే సందేహం లేదండి. ఎందుకంటే రాహు 11వ భావంలో ఉండి గురుదృష్టి కుజదృష్టి ఉండడం వలన మీకు అద్భుతమైనటువంటి బిజినెస్లో బాగా రాణించడానికి అవకాశం ఉంది. మీ అక్కాయిలకి చాలా బాగుండడానికి అవకాశం ఉంది. కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ మీకు రావడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ముఖ్యంగా రావు కారకత్వాలు ఉన్నటువంటి ఐరన్ కానీ, స్టీల్ కానీ, ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, వీటిలో మీకు బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంతేకాదండి, శని ప్రభావం, రాహు ప్రభావం కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 12వ భావంలో శని కూడా అంత అద్భుతమైన వాడు ఏం కాదండి. మీకు మీ అంతట మీరే మీ పనులను స్వయంగా చేసుకునే తత్వంలో ఆయన చేస్తూ ఉంటాడు శనీశ్వరుడు. కొద్దిగా ఇబ్బంది పెడతాడండి. చాలా పనులు మీకు కాకుండా అడ్డుపడుతూ ఉంటాడు. తిరునల్లారు అనేది ఊరుంది కదండి తమిళనాడులో, అక్కడ అది చూడడం వలన, ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉంటాయండి, రావుకేతు సంబంధించిన పూజలు చేసుకుంటే ఈ 15 రోజులు మీకు చాలా బాగుంటుంది. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అండి. CA ఎలాగంటారో CMA కూడా అంటారు. అలాగే MA ఆస్ట్రాలజీ మీకు తెలిసే ఉంటుంది. జనరల్గా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నట్టుగా అన్నీ ఉంటాయండి. చేసుకుంటే అన్నీ ఉంటాయి. మీరు ఉంటే నాకు పంపించండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వివాహాలు కాకపోయినా, అయితే ముహూర్తాలు పెట్టాలనుకున్నా, అయితే మ్యాచ్ మేచింగ్ అంటే వధూవరుల జాతకాల పరిశీలన కావాలన్నా తప్పకుండా నేనే చెప్తానండి. ఇప్పుడు 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, ఆచరించవలసిన విధి విధానాలు, అలాగే పరిహారాలు, రెమెడీస్, ఇవన్నీ అంటాం కదండి. మనం ఒక ముక్కలో చెప్పాలంటే రెమెడీస్ ఇలా పరిపరి భాషలో చెప్పుకుంటున్నాం, పరిపరి విధాలుగా చెప్పుకుంటాం. ఏం లేదండి, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా అన్ని గ్రహాలు కూడా దిగ్బంధంలో ఉండిపోయాయి. అంటే రాహు కేతుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి ప్లానెట్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటే ఏంటి అంటే, ఇలా ఉంటేనంటే మరి ఎంత కష్టపడ్డా అక్కడ మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. మనకి గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కదు. కొంతమందికి అయితే అనారోగ్య సమస్యలు వచ్చేసి హాస్పిటలైజేషన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పదవులు రాక ఎదుటి వాళ్ళ చేత తిట్లు, ఎదుటి వాళ్ళ చేత ఏదో విమర్శలు చేసుకుంటూ, రాజకీయ రంగంలో వాళ్ళకి కాదండి, అందరికీ కూడా. ఎందుకంటే మనకి టైం బాగున్నప్పుడు అలాగ ఉంటుంది అంటాం కదా. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా రాహుకేతుల వలన, శనీశ్వరుని వలన కొంతమందికి, కొన్ని రాసుల వాళ్ళకి దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతులకి మన ఇంటి దగ్గరే, మన ఇంట్లోనే అమ్మవారికి పూజలు చేసుకోవడము, కుంకుమ పూజ కానీ ఏదైనా, లేకపోతే రాహుకాల సర్పదోషంలో మంగళవారం మీరు గుడికి వెళ్ళడము, లేకపోతే గుడికి సంబంధించిన పూజలు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కడితే వాళ్ళు చేస్తారు, అది చేయించుకోవడము. అంటే రాహుకాల మంగళవారం అంటారు కదా, మంగళవారం కూడా రాహుకాలంలో పూజలు, అమ్మవారి పూజలు, అదొకటి. అలాగే పౌర్ణమి పూట కానీ, అమావాస్య పూటలు కానీ అమ్మవారికి మనము ఏమంటారంటే చండీ హోమం అంటారు కదా, వాళ్ళు చేయించుకోవడం వలన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధికంగా పూజించడం వలన మీరు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. అంతేకాకుండా పౌర్ణమి వెళ్ళిన చవితి రోజు గణపతి ఆరాధన, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః 108 సార్లు అనలేమా, అన్ని తీరుతాం. సో అలా చేసుకోవడం వలన దోషాలు చాలా పరిహారం అవుతాయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, శివాభిషేకాలు, శనీశ్వరుడికి అభిషేకాలు, నూనెతోటి తైలాభిషేకాలు చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు కూడా, శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి నేను చెప్పదగ్గ సూచన ఇవ్వనండి. మీకు ఏమాత్రం వీలుంటే ఆ పూజలే చేసుకోండి. విపరీతంగా డబ్బులు అప్పు చేసేసో, అది వేరే వాళ్ళ దగ్గర తెచ్చేసుకునో మనం బ్రహ్మాండంగా చేసుకుందాం అని మాత్రం అనుకోకండి. స్వామివారికి మనస్ఫూర్తిగా ఎవరు పూజ చేస్తారో
వాళ్ళకే మంచి ఫలితాలు దక్కుతాయని శాస్త్రం కూడా చెప్తాను. సో ఈ విధంగా మీ రాశిలో అందరికీ బాగుండాలని, విధి విధానాలతో మీరు వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.